అసత్యవత్వే అంటే ఈ సంసారం అనేది ముందేమో చూస్తూ ఉన్నంత రేపు సత్యంలో పోటేస్తుంది, బహుదానంలో ఇది అసత్యం అయిపోతుంది. అంటే కళ ఎలాగైతే మనం చూస్తూ ఉన్నంతసేపు సత్యంగా పోతే మనకు మెడుకోరాలనే కళ మిత్ర అవుతుందో ఈ జగత్ వ్యాపారం కూడా అంటే మన అభిమానం కావడం కోసం అహంకారం కలగకుండా ఉన్న కొన్ని ఒరే నాయన నేను ఇంత గొప్పవాడిని ఇలాంటి వాడిని అలాంటి వాడిని అంటున్నావు, నీకు అభిమానం కావడం లేదు, నీకు మెడుకో వస్తే ఇవన్నీ కళలో అలా అర్థమైపోతాయి, ఈ ధనయత్న దారియత్న సుఖయత్న అనేటువంటి ఉండడానికి వీల్లేదు, కళలో ఎవరుంటే మంచి ఎవరు లేకపోతే మంచి సరే కదా. ఒకసారి మంచి కళ వస్తుంది, ఒకసారి చెడ్డ కళ వస్తుంది. మంచి కళకు నువ్వు మనోజ్వరమో అవసరం లేదు, చెడ్డ కళ వచ్చినప్పుడు నువ్వు దుఃఖమనో అవసరం లేదు. ఇప్పుడు చెడ్డ కళ వచ్చింది, ఎందుకు దుఃఖపడుతున్నావు? దుఃఖం కలిగిన వాడిని ఆలోచిస్తున్నాను. ఒక తల్లికి కొడుకు కోడలు బాగా ఉండి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశారన్నమాట. మన వాళ్ళు ఎవరు అమ్మ వాళ్ళు బాగున్నారు, నాకేం అన్నం పెట్టకుండా నన్ను వెళ్ళిపోమన్నారు. అమ్మ నీకు ఏమన్నా ఉందా? నాకు మా ఆయన సంపాదించిన 20,000 30,000 ఉన్నా మరి చాలు కదా, ఇది సంపాదించడం తినచ్చు, ఈ రొట్టి పెట్టుకుని తినచ్చు కదా. ఆ కొడుకు కూడా నన్ను వెళ్ళగొట్టాలని ఎందుకు తెలుస్తాం? ఆ కొడుకు నేను చాలా ప్రేమగా పెంచానమ్మా, ప్రేమగా నువ్వులోకి నేను కూడా అలాగే పెంచాను. అందరూ ప్రేమగానే ఆ ప్రేమ లేకపోతే మనం వాళ్ళ పెంచాం. మరి వాడి ప్రేమ ఇంకొక అమ్మాయి మీద పడింది అంతే కదా. మనమే మనకి అర్థం చేశాను నైనా నువ్వు ప్రేమగా ఉంటారా? ఇప్పుడు వాడు ప్రేమగా ఉంటే మన ఎందుకు అడగడం? అంటే కొడుకు పుట్టాడు అన్నప్పుడు మనకు మంచి కలొచ్చింది అంతే కదా. కొడుకు వదిలేసాడు అన్నప్పుడు చెడ్డ వచ్చింది. ఆ మంచి గారి సంతోషము పడద్దు, ఈ చెడ్డగారి దుఃఖము పడద్దు. నీ దేవుడు ఏమేమి తెచ్చుకుందో అంతే కదా నాయన. దేవుడు ఏం తెచ్చుకుందో అది అనుభవిస్తూ ఉంటేనే నువ్వు సాక్షిగా ఉండు. ఎన్నాళ్ళు ఈ ప్రపంచం ఈ కల్లో ఎన్నాళ్ళు ఉండాలా అన్నాళ్ళకి వెళ్ళిపోయి దేవుని కొంతమంది కళ వస్తాయి. వాళ్ళు కళ అలాగే కళంటారు, లేచి మనకు కళ చెప్తారు. కొంతమంది కళలోనే కళవించడం మొదలు పెడతారు కదా. వాళ్ళు ఏమిటంటే కళ సత్యం అనుకుని ఆ కళ వాళ్ళకు వాళ్ళని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఈ సంసారేమో తాపత్రయాల్లో పడి వీళ్ళ గురించి ఆలోచించి యాడవడమో నవ్వడమో చేస్తే ఆ కళ వ్యక్తం చేసేవాళ్ళని నవ్వుతుంది వేదాన్ని విచారం. ఇదే బోధ. బోధ అంటాం ఇదంతా కూడా ఇదేగా కనిపిస్తుంది. బోధ లేకముందు ఇదంతా సత్యంగా కనిపిస్తుంది. అలాగే కళ అంటూ ఉన్నంత చాలా సత్యం వెళ్ళిపోగానే కళ ఏం లేదు. ఎవరు నన్ను ఇంట్లో వెళ్ళబోతున్నా, ఎవరు ఏమి పెట్టకపోయినా, ఎవరు పెట్టినా సంతోషం అవ్వద్దు, దుఃఖం అవ్వద్దు. ఎవరైనా మనకు పెట్టారు, మనకి పిల్లలు కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చారు మనం తాగేమన్నాను. మా అబ్బాయి చాలా మంచిది, నాకు కొబ్బరి నీళ్ళు తెచ్చిచ్చి నేను తాగానని నేను అన్నాను. నేను ఏమంటానో తెలుసుకున్నా, బాగా ఏ మాట్లాడుతున్నా అనుకోకండి. నేను ఏమంటానంటే ఆ కొబ్బరి నీళ్ళు నాకు చెందాల్సింది. అంటే నేను పుట్టినప్పుడే నేను ఏమేమి తాగాలో ఏమేమి తినాలో చూస్తున్నానే నా నీళ్ళు నాకు ఇచ్చింది. ఆ అబ్బాయి పోతే ఇంకోటా ఇస్తుంది. ఎందుకంటే నా నీళ్ళు నాకు పంపించేటువంటి కార్యం ఎవరు చేస్తాడు? ఈశ్వరుడు. అంటే ఏదేమో ఏమేమి తినాలో ఏమేమి పట్టుకోవాలో ఏమేమి అనుభవించాలో వాడి కాదు. కానీ మనసు ఏమనుకుంటే అమ్మగారు కూర్చోబెట్టి నేను కొబ్బరి నీళ్ళు ఇస్తే నాకు ఏ కొంచెమైనా విశ్వాసం లేదు, కాకుండా ప్రేమ లేదు అని అనుకుంటే నేను ఏం ఈ ప్రపంచంలో అలాగే అమ్మా కొడుకు మనకి ఏదైనా పెట్టారనుకోండి, నాకు పెట్టవలసిందే వాళ్ళు తెచ్చి పెట్టారు. వాళ్ళే మాట పెట్టలేదనుకోండి, వాళ్ళు ముందు నాకు ప్రాబ్లం లేదు, దాంట్లో నేను ఎందుకు బాగుపడాలి? ఓనైనా నాకు ఏ ప్రాబ్లం లేదు, అదే ఇస్తున్నాను మీకు నాకు నమస్కారం అదే అన్నాం చేసాం ఆయన. ఇదే గురువు చెప్పాలి. సంసారంలో చిక్కుకోకుండా ఉండాలంటే గురువు బోధన చేయాల్సింది ఇదే చెప్పాలి. ఇంకేం చెప్పినా నాయన ఇదేం కాదు, నువ్వు ఆత్మని చేశావు. కానీ చెప్పిన సంవత్సరాన్ని మీరు పాపం ఆత్మగా నిలబడలేదు, నిలబడకపోయి మీకు పోలేదు. అప్పుడు సంసారంలో తర్వాత వాడి జీవితంలో వాడికి కష్టాలు ఎదురైనా కూడా వాడి ఏం చేయించలేదు. రాయి కట్టగించడం పెడితే దానికి ఏముంది? అది రాయి అయిపోయింది, దానికి ఏం పర్వాలేదు. ఆ స్థితిని మీరు ఆవుల స్థితి అంటాడు కదా, ఆ స్థితి సంపాదించుకోండి. ఉద్యోగం అలాంటి స్థితి మనం ఇచ్చారు కదా, శాస్త్రం చేసుకోవాలి కదా. సమాధిలో ఉన్నప్పుడు మీకు దేవేంద్రియాలు లేవు కదా,
వాడు కొడుకు సమాజంలో గుర్తుకొచ్చారా? రాదు రాదు కదా. మరి ఈ కొడుకు ఎప్పుడున్నారంటారండి? సమాజంలో నేను కొడుకు ప్రజెంట్ చేసేవాడు వాడు ఇంకొకటి మనకేమిటి అంటే మన దగ్గర ఉన్నారు. అన్నం పెట్టాం చదువుతాం బయట తీసుకోవాలి పెళ్లి చేసుకుంటాను నేనే తీసుకున్నాను మరి మంచిది ఆనందం మాకు చదివించాలి. ఎందుకంటే మనం ఏమైనా వాటి మీద వాళ్ళు చేసుకుంటాం. అప్పుడు మనం చెడ్డపై చూసుకోవడం అంటే మంచి రక్షించాలి. నీకు మంచి నాకు నాకు నీకు పని లేదు. నీకు మాకు నీ దాని బతుకు నా దాని నీ ప్రపంచంలో ఉన్నాం ప్యాసింజర్లో ఉన్నాం వచ్చాం. ఎవరు చేయకపోతే వాడు తీసుకుంటాడు. కొడుకు కోసం తల్లి ఉంటాడు, తల్లి కోసం కొడుకున్నాడు. ఎవరి కోసం ఎవరు ఉండదు ప్రపంచంలో ఎవరు ఉండడు. ఊరికే పిచ్చి మోహం నన్ను ఇది నిజం లేదు. నేను అనుకుంటూ ఉంటాను ఆ పాట నా సమాజంలో వచ్చాడు విన్నాను. అవును నన్ను వదిలి నీవు పోలేం లేదు. నాకు వదిలిపెట్టి నీవు ఎక్కడికి పోతుంది? నీవు దేవం కదా. బొమ్మని ఎవరిస్తామమ్మా? నేను అను బ్రహ్మాస్మి, నేను ఆత్మ. నాకు వదిలిపెట్టి ఇది దీన్ని వదిలిపెట్టి నేను ఉండకుండా ఈ రోగాలు చేస్తుందంటే ఈ జనంతా ఈ జంజాలంతా వదులుతుంది. ఆ సినిమా కూడా తీసేయడంలో తెలియకాదు మంచి బాగా రాలేదు. అలాగే వాడు నేను నువ్వు నేను లేనికో నాకు భలే సంతోషం అనిపించేది. నాకు సమాజం కొత్తలో ఎవరెవరో అందులో మా ఇంట్లో పెద్ద మాట చేతులు పెడుతూ ఉంటారు. చదువుకోవాలతో వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి చూపిస్తూనే ఉంటాయి. నాకు పదకొండైనా సరే ఒకటినైనా జన్మాట ఎందుకంటే అక్కడే కదా ఇంకా అక్కడ ఇవి పెడుతూ ఉంటారు. నేను నువ్వు నేను లేనితో ఉంటే నేను నువ్వు ఉన్నది కదా జగత్తుగా ఉంది. నేననేవాడు ఒక ఉన్నాను, నేననేవాడు నాకు ఎందుగా పనిచేస్తున్నాను. ఈ ఇద్దరు ఉన్నది కదా నాకు వాడి మీద మోహము ప్రేమో రామో ద్వేషమో అన్నీ కలుగుతున్నాయి. అసలు నేను ఒక్కనే ఉన్నాను. ఏ ప్రేమ నేను ఎవరు చూసేది, ఎవరితో పాటు వచ్చేది, ఎవరు ఎక్కించేది. అందుకని నేనేం చేస్తానంటే ఎవరిని అన్నానికి తీయలేదు కాబట్టి నేనేం చేస్తానంటే అర్థం పెట్టుకుంటాను. నేను ఒక్కటే ఉన్నాను అనుకో, ఇంకోటి ఎవరు లేదు, నేను ఏమన్నా అన్నా అంటే అందుకని నేనేం చేస్తాను అర్థం పెట్టుకుంటాను. సో ఒక్క పిల్లవాడే తెలుస్తున్నాను, వాళ్ళు ఒకటే కొడుతున్నారు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు చాలా గోవుగా తెలుస్తారు. వాళ్ళు ఆ ఒక్క పిల్లవాడు ఉన్న తల్లిదండ్రులు కాదండి మా అబ్బాయి అన్నది కాదండి. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కాదండి వాళ్ళ నుంచి వీడియో ఉండడం అందుకని ఒకరిలో వాడు ఎక్కువ అలా చేస్తుంటారు. ఇంకే అలా చేస్తుంటారు. అందుకని ఏమైనా బిర్యం కన్నారైనా ఆశ్రయించనా అన్న రూపంలో వీరికి వాటగా 4 రకాలు. 4 రకాల్లో 4 బొమ్మలుగా కనిపిస్తారు. ఒక అర్థంలో ఎక్కిరించారు, ఈ అర్థంలో పనికిరించారు, ఇంకో అర్థంలో కోపతానన్నారు. అర్థంలో వాడుతారు, ఇది కోపడుతుంది. ప్రతి వాడుతున్నారు. ఇక్కడైతే అర్థం మూసి పెడతారు, లేకపోతే అర్థం పగలు చేస్తారు. కొంతగా ఉంటారు. అర్థము మనం ఒకటి కాదు కదా. దానికి గురిదేవులు ఏమంటారంటే పసిపిల్లలు భూగోళ ఆడుకుంటారు. పిల్లలు ఆడుకుంటారు. ఎప్పుడైనా చూస్తారు చిన్నపిల్లలు మన ఇంట్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు పిల్లలు ఉంటారు. భూగోళ ఆడుకుంటారు. ఏమంటారు? గుండెలు ఆట లక్క పిల్లలన్నీ పెట్టుకుని గురువులు అంటారు. ఆ గురువులన్నీ పెట్టుకుని నేను అన్నం వండుకుంటున్నాను, నేను పప్పు వండుకుంటున్నాను, అందులో అన్నం పప్పు మనకు పెట్టారు. భక్తులు నమ్ముతారు, మనకు కూడా పెట్టారు. వాళ్ళ ఆయన ఆఫీస్కి వెళ్తారు, ఇది అన్నం అమ్మాయి ఆ చిన్న పిల్లలు ఎలాగైతే ఆ చిన్న చిన్న గురువులు తెచ్చుకుని రంగురంగుల రక్త పెట్టలు తెచ్చుకుని అవన్నీ చూసుకుని మన మనస్సుతో ఒక ఇంటిని కల్పించుకుని ఎందుకు ఆ అమ్మాయికి అలాంటి ఆలోచన చెప్పండి. జన్మ నుంచి కొట్లాడించారు.
ఎన్నో జన్మనించే వారికి ఈ సంసారం అలవాటైంది. అన్నం కూడా పక్కన కూడా కూరలు కూడా పక్కన అందరికీ పెట్టడం బాగుంది. మింగడం ఇంకో చేసుకున్నాం. అదే ఎందుకు మళ్ళీ జన్మకోవడం మళ్ళీ చూసుకుంటే అది జన్మ నుంచి అలవాటైంది. తర్వాత ఆకలిసిన తర్వాత ఏం చేస్తాడు? అదన్నీ మళ్ళీ డబ్బాలు ఒక బుట్టలో ఎత్తి పెట్టుకుంటాడు. మళ్ళీ రేపు అదన్నీ తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. ఇలాగే ఎవరైనా మంచిది కావాలి. ఇవన్నీ ఎలాగైతే అవసరం వచ్చినప్పుడు గురువులన్నీ పెట్టుకుని ఆడుకుని మళ్ళీ బుట్టలో పెట్టి మళ్ళీ రేపు ఆ బొమ్మలన్నీ తీసుకున్నారు ఎవరు. అలాగే మనసు ఆశించిన మనసు నేను అక్కడే ఉన్నాననుకుని ఈ బొమ్మలన్నీ అంతగా పెట్టుకుంటుంది. ఇవన్నీతో కాసేపు ఆడుకుంటుంది. అయిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ బుట్టలో పెట్టుకుంటుంది. ఇవన్నీ బయటికి తీసుకొచ్చి కల్పించుకుని ఆడుతూ ఉన్నప్పుడు సృష్టి జరిగిందని, అవన్నీ బుట్టలో చేసినప్పుడు లయం అయిందని అంటారు. సృష్టి జరిగినప్పుడు సృష్టి వ్యవహారం అవుతూ ఉన్నప్పుడు లయమైనప్పుడు బొమ్మలు పెట్టుకున్నప్పుడు ఆడుతున్నప్పుడు బొమ్మల్ని మూసిపెట్టినప్పుడు పిలవడమే ఉంటారు. అలా బ్రహ్మలోనే ఉంటూ జగత్తును సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు, దాచుతున్నాడు. చిన్నపిల్లలకు గురువులాగా గుర్తు పెట్టుకుంటే ఈ జగత్తులో ఇప్పుడు జగత్తు వచ్చింది. ఇదంతా మనందరం ఉన్నాం అంటే వాళ్ళు ఏం చేస్తారు? బొమ్మలంతా ఇంటికింటే పనిచేయరు. మళ్ళీ కొన్నాళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ వేసేస్తారు. పిల్లవాడికి ఇష్టమైతే ఈ బొమ్మ వద్దని ఈ బొమ్మ వేసేస్తారు. ఇష్టం కాలేదనుకోండి అన్ని బొమ్మలు వద్దని అన్ని వేసేస్తారు. కొన్ని దసరా పండుగలో మన బొమ్మలు వేసుకుంటాను ఒక పెట్టి పై పెట్టి మీద దేవుళ్ళ విగ్రహాలు అదో పిలవడము. ఆ తర్వాత మనుషులు విగ్రహాలు, మనుషుల్లో నాకు ఉత్తమమైన మనుషులు, ఆ తర్వాత నాకు మధ్యతరగతి మనుషులు, ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత బొమ్మలు అక్కడ పెడుతూ ఇవ్వబోసి చేతులుగా పెట్టు. అంటే సమస్త జీవరాశులు ఇలా మెట్టుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి వాళ్ళు కాస్త పొలం చూస్తే అక్కడ వెళ్తారు, అక్కడి నుంచి పొలం చూస్తే అక్కడ వెళ్తారు. ఈ బొమ్మల బొమ్మ మనకి ఏం చూస్తుందంటే ఈ దుర్గత్వంలో నుంచి మొక్కలుగా ఉన్నటువంటి జీవరాశులు అయిపోయే కొద్ది ఉత్తమమైనటువంటి దేవతలుగా తయారవుతారు. మానవుడు మానవుడు అవుతాడు. మరి మనం అందరం బొమ్మల ముందు పెట్టుకున్నాం కానీ గురువు గారు చెప్పేదాకా ఈ మొక్క మనకు అర్థం కాదు. అందుకే గురువు చూశారమ్మా. గురువు చెప్పే వినాలనే అనుకోవాలి. ఇలా ఆలోచించుకుని సంసారం సత్యం కాదని బొమ్మలన్నీ పరుచుతూ ఉన్నప్పుడు పిల్లవాడు బొమ్మలాట్లో అన్నం గిన్నెలో పప్పు ఉంటే మనకు నచ్చలేదు, పప్పు గిన్నెలో అన్నం ఉంటే మనకు నచ్చలేదు. మీరు చెప్పండి. అది అన్నం గిన్నెలా దాంట్లో అన్నమే వండుకోవాలి. అసలు అన్నం అక్కడ ఉంటే కదా ఆ గిన్నె అన్నం గిన్నె అయితే కదా ఏ గిన్నెలో ఏం వండుకుంటే మనకేం చేస్తాం. అలా ఈ జగత్తులో జరిగేటువంటి సమస్త కార్యాలు కూడా పిల్లవాళ్ళు ఆడుకుంటున్నటువంటి ఆటలో భాగంగా మీరు గుర్తించారన్నది గుర్తించారు. మనిషి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దుఃఖం నుంచి విముక్తి పొందడానికి ఆత్మకు ప్రయత్నం ఎందుకు చేయాలి? దుఃఖం నుంచి విముక్తి పొందడం కోసం ఆ దుఃఖానికి విముక్తి పొందేటువంటి ఈ మార్గాన్ని అవలంబించుకోవాలా. స్థూల సూక్ష్మ దాకా శరీరాలను భావించి నీవు ఆత్మని భావించే ఆత్మను స్ఫూర్తి చేయలేని దేవేంద్రియ వ్యాపారం ఉపయోగిస్తూ చిత్తాన్ని నిరోధించి సమాధి పొందై గాఢాంధకారము చూసి ఆత్మాన్ని గమపడే కానీ గాఢాంధకారము చూసి సాక్షియే ఆనందించుకోవాలని సమాధిలో ఇంకొక సూక్ష్మమైన ఉపాయం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఏమంటున్నారంటే సమాధి కూర్చోగానే నిన్న ఒక తల్లి నాకు చెప్పింది. మన పేరుగా నేను అడగను నాకు గుర్తుగా ఉంటాయి. వాళ్ళు చెప్పిన విషయం మాత్రం గుర్తుంది. అమ్మాయి ఇక్కడ కూర్చోగానే నాకు చాలా చీకటి కనిపిస్తుంది, గాఢాంధకారం. తర్వాత కొంచెం సేపు నాకు చాలా వెలుగు కనిపిస్తుంది, వెలుగు కనిపిస్తుంది. నిజమే రెండు అవసరం. ఆ పక్కన ఇంకో ఆలోచించిన అమ్మ ఎక్కువ చీకటి వెలుగు నాకు కనిపించలేదే, ఆవిడ కనిపించినట్లయితే సరే నిజమే అంటున్నారు. మరి నాదేమన్నా ఆవిడ అబద్ధమా అంటే అమ్మ ఇద్దరికీ నిజమే. ఎందుకంటే సమాధితో తెలిసిన వాడికి తన అజ్ఞానమే గాఢాంధకారంగా క్రమంగా తన రజోగుణమే ఎర్రని ఎరుపులను గుణంగా క్రమంగా కనిపిస్తుంది. అప్పుడు వాటిని ఈ కనిపిస్తూ ఉన్నటువంటి నేను
కాదుగా వాటిని చూస్తున్నావు చూడు, అది నేను చూసే కదా నీకు కనిపించేది. ఆ చూసే వాటిని నీకు అని భావనకి ఆ కనిపించేది కాకపోతుంది. నాకు ఇది అనిపించింది అది అనిపించింది అంటే విషయాలు ఎలా కనిపిస్తే సత్యంతావో ఇది కూడా సత్యం కాదు. ఇష్టము బహిర్భూతమైన తేజస్సును సమస్యను చూసి ఆత్మను నిశ్చయించలేదు. ఇది సాధన మాత్రమే. దీనికే ఆత్మ ఆలోచించిన అజ్ఞానం మాత్రం ఆత్మ అంతగా ఉన్నది. ఆత్మస్వరూపం నిర్వికల్ప సమాధి ద్వారానే పొందదు. అప్పుడే ఆనంద అనుభూతి మేఘము వలన సూర్య ప్రకాశములకు లోపము ఏదైతే మేఘం ఆవరించిందనుకోండి, కానీ మేఘం సూర్యుడిని ఆవరించింది అని కూడా మనం తెలియాల్సింది ఎవరు తోడిస్తారు? సూర్యుడినే చెప్తారు. అలాగే నీ అజ్ఞానం ఆవరించింది అని కూడా ఎవరు చెప్పాలి? నీ ఆత్మే చెప్తుంది. ఆ అజ్ఞానం ఉన్నంత మాత్రం నాకు ఆత్మ తెలియదు అని అనుకోవాలి. అజ్ఞానం ఉండదు, అహంకారం ఉండకూడదు. అహంకారం ఉన్నవాడు ఈ అజ్ఞానం ఆత్మను ఆవరించలేదు, ఆవరించినట్లు బోధిస్తుంది. దేహావరణ అన్ని జ్ఞానమే ఆత్మలో చిత్త నిరోధకాలు జరుగుతుంది. ఆత్మ జ్ఞానమే లేదు. కానీ నిరోధమే కాకుండా సంకల్పంతో ఉండడం చేత ఆత్మను గ్రహించదు. దృశ్య అంటే ఆత్మను తెలిసినటువంటి వాడు దృశ్య వస్తువును కూడా ఆత్మగానే అందించడం సమాజం తర్వాత చిత్రూపము నీకంటే భిన్నం కాదు. అనుభవము లేనప్పుడు శాస్త్ర పరిజ్ఞానము చేత కాదు, అర్థ మననము చేత కాదు చిత్రూపము కొనేవాడు. ఆయన నీకు అనుభవం లేకపోతే, సమాధి రాకపోతే, నీకు శాస్త్రంతో గ్రహం చేసుకోవాలనుకుంటే కొన్ని పెళ్లి నిశ్చయమైంది అంటానికి పెళ్లి అయింది అంటానికి తేడా ఉండాలి. ఇదే చెప్పండి. పెళ్లి నిశ్చయమైతే పోవచ్చు కూడా, ఎప్పుడైనా పెళ్లి అయిపోతే ఇంకా ఆనందం. అలా బోధ వల్ల నీకు పరోక్ష జ్ఞానం కలుగుతుంది. దేవుడు తప్పకుండా ఉన్నాడని నీకు అనుభూతి వల్ల అపరోక్ష అనుభూతి కలుగుతుంది. అంటే పెళ్లి కావడము, పెళ్లి నిశ్చయం అవడము ఆత్మ నాలో ఉన్నది అన్న నమ్మకం నేను అంటే రేపు చెప్తున్నాం. ఉండేవాడు మాత్రమే కూర్చోండి, పాతవాళ్ళందరూ కూర్చోవాలని, కొత్త వాళ్ళకి సమాధి రాని వాళ్ళ కోసం చెప్పుకోవాల్సిన అందులో తక్కువకి ఎక్కువ వాళ్ళు ఊళ్ళో వచ్చి వాళ్ళ వాళ్ళకి బయట పడేది. లేకపోతే ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళు ఎదుగుతారు. సమాధి రాలేదు. ఆ మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఆత్మ నుంచి దండం పెట్టుకోవాలి, మళ్ళీ దండం పెట్టుకోవాలి. ఈ సమాధి రావాలి అనే వాళ్ళు మాత్రం ఆ ఫ్యాక్టరీకి వెళ్ళి మంచి కానీ మీకు కావాల్సిందే